ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన బైబిల్ మెడిటేషన్లో భాగంగా ఈరోజు కీవర్డ్స్ ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనం ధ్యానిద్దాము. దేవుడు వెలుగునకు పగలనియు, పగలు అనే మాట మీద ధ్యానిద్దాం ఈరోజు. జెనసిస్ 1st చాప్టర్ and 5th verse. God called the light day. పగలు, పగటి, డే అనే మాటల మీద మనం ధ్యానిద్దాము. అలాగే మరి పగలు ఏం చెయ్యాలి, పగలు ఏం చెయ్యకూడదు, పగలు ఏం జరుగుతుంది, అలాగే వెలుగు సంబంధాలకి దొరికే దీవెనలు ధ్యానిద్దాము. మరి పగలు ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలి అంటే మరి ప్రయాణం చేయాలంట. నిర్గమాకాండము 13వ అధ్యాయము 21వ వచనం, అలాగే సంఖ్యాకాండం 14:14, ద్వితీయోపదేశకాండం 1:33, నెహెమ్యా 9:19, అలాగే ఎజ్కేలు 12:3 ప్రయాణం గురించి అక్కడ మాట్లాడటం జరుగుతూ ఉన్నది. నిర్గమాకాండం 13:21 చూసినట్లయితే, వారు పగలు రాత్రులు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవల వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభంలోను, వారికి వెలుగిచ్చుటకే రాత్రివేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. దేవునికి స్తోత్రం. మరి వాళ్ళు 430 సంవత్సరాల అరణ్యానంలో ఉన్నప్పుడు ఐగుప్తు నుండి మరి వాగ్దాన దేశంకి నడిపించబడే క్రమంలో మరి పగలు మేఘస్తంభంగా, ఆ మేఘం అన్నది వారికి వెలుగివ్వటానికి అలాగే నీడగా కూడా ఉండటానికి పగలు మేఘస్తంభంలో నడిపించినట్లు మనం చూస్తూ ఉంటాం. అలాగే మనం కూడా ఈ విశ్వాసయానంలో పయనిస్తున్నప్పుడు మరి మనకి ఏ ఆపద, కీడు, హాని కలగనీయకుండా, అలాగే మరి ఎండ వల్ల ఏమి అపాయం కూడా తగలకుండా మేఘ స్తంభంలో ఉండి దేవుడు మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. ఈ విశ్వాసయానంలో ఆయన్ని చూస్తూ మనం పయనించబద్ధులమై ఉన్నాం. ఈ ప్రయాణము ప్రభువు చెంతకు మనం చేరే వరకు, ఈ ఊపిరి ఆగే వరకు లేదు, దేవుని రాకడ వచ్చు వరకు కూడా మనం విశ్వాసయానంలో ప్రయాణించబద్ధులమై ఉన్నాము. ఈ ప్రయాణం ఎక్కడా కూడా ఆగిపోకూడదు. మరి ఆయన చూస్తూ మాత్రమే మనం పయనించబద్ధులమై ఉన్నాము. అలాగే పగటి వేళ ఆయన మనకి ఏ రీతిగా తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడో మరి రాత్రి అన్నది మరుసటి ఎపిసోడ్లో చూద్దాము. పగలు రాత్రి ఇశ్రాయేలుల ప్రయాణం ఏంటంటే, ఆ యానము మన విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. విశ్వాసులమైన మనము ఇజ్రాయేలు ఏ రీతిగా అయితే చేసి ఉన్నారో, మరి దేవుని యొద్ద నుండి అనేకమైన కార్యాలను చూచి ఉన్నారు, పొందుకొని ఉన్నారు, మళ్ళా ఇమ్మీడియట్గా మర్చిపోయి ఉన్నారు. మరి మనం కూడా వారి అరణ్యయానము, వారి వాగ్దాన దేశానికి నడిపించే యాత్ర ప్రతిదీ కూడా మనకి దృష్టాంతంగా రాయబడి ఉన్నది. మరి మన విశ్వాసయానంలో కూడా ఆయన మనల్ని ముందుండి నడిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే రెండోదిగా చూసినట్లయితే మొర్ర పెట్టాలి. కీర్తన 22:2 చూడగలుగుతాము. మరి ఇది యాక్చువల్లీ ప్రాఫెసీ అనమాట. దావీదు గారు యేసయ్య మరి సిలువ యానంలో సిలువ మీద ఉన్నప్పుడు పలుకుతున్న మాటలుగా ధ్యానిస్తా ఉన్నాం. మరి దీంట్లో చూసినట్లయితే, నా దేవా పగలు నేను మొర్ర పెట్టుచున్నాను అని కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి మనం దీన్ని మొర్రపెట్టే అనుభవాన్ని ఈ లేఖనం ద్వారా మనం నేర్చుకుందాం. మరి పగలు మాత్రమే కాదు, కానీ ఒక విశ్వాసికి, ఒక క్రిస్టియన్కి, మరి దేవుని బిడ్డలం పగటి సంబంధంలో మనము మరి ఏం చేయాలంటే పగలు మొర్రపెట్టబద్ధులమై ఉన్నాము. ఎప్పుడు అవసరమైతే అప్పుడు మొర్ర పెట్టాలి, కాతనము. బట్ ఇక్కడ లేఖనం ప్రకారం పగలు నేను మొర్రపెట్టుచున్నానని కీర్తనాకారుడైన దావీదు గారు ప్రవచనాత్మకంగా పరిశుద్ధాత్మ పూర్ణుడై పలుకుతా ఉన్నాడు. మరి మనం కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు మొర్ర పెడుతూనే పగలు మరి విశేషముగా కూడా దేవునికి మొర్ర పెట్టబద్ధులమై ఉన్నాము. మరి 3rd వన్ చూసినట్లయితే, దేవుని పని చేయాలి. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడనూ పని చేయలేడు. మరి ఇది చూసినట్లయితే సమయం అనక అసమయం అనక దేవుని పని చేయాలి. మరి సమయం చాలా సంకుచితమై ఉన్నది. వస్తున్నవాడు ఆలస్యం చేయక వచ్చే దినాలలో ఉన్నాం. సమయం లేదు.
ఉన్న సమయంలోనే మనం మరి సర్వ సృష్టిలో యేసునామం ప్రకటించబడాలన్నమాట. మరి ఈ సువార్త మూయబడక ముందే అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని దేవుని పని చేయబద్ధులమై ఉన్నాము. మరి పగలు అంటే మనకి ఎప్పుడైతే ఆపర్చునిటీ ఉన్నదో పగలున్నంత వరకు మరి దేవుని క్రియలు మనం చేయబద్ధులమై ఉన్నామని యేసయ్య చెప్తా ఉన్నారు. మరి ఈ సువార్త వెలుగు కలిగి ఉన్నప్పుడే మరి సువార్త ప్రకాశం అందరి మీద ప్రకాశింపజేయబద్ధులమై ఉన్నాము. మరి అంధకారంలో ఉన్న వారికి ఈ సువార్త వెలుగులు పంచవలసిన బాధ్యత నీది నాదై ఉన్నది. మరి మార్కు 16:16 కూడా యేసయ్య మీరు సర్వ సృష్టికి వెళ్ళి మరి సువార్తను ప్రకటించేయమని కూడా ఆదేశంగా చెప్తా ఉన్నారు. మరి ప్రతి ఒక్కరూ కూడా మరి సువార్త పనిని చేయబద్ధులమై ఉన్నాము. ఈ పగటి సంబంధమైన మనము మరి వచ్చే దినాలలో మరి రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవరు పని చేయలేడంటే సువార్త మూసివేయబడిన తర్వాత మనం చెయ్యలేకపోయామే. మరి ఆ వ్యక్తి దాటిపోయిన తర్వాత ఆ మనిషికి నేను సువార్త మరి ఏ సువార్త చెప్పాల్సింది కదా అని రిగ్రెట్ ఫీల్ అయ్యే దినాలు రాకముందే, మరి చీకటి కమ్మక ముందే, ఈ సువార్త అన్నది మూయబడక ముందే మరి మనం పగలున్నప్పుడే ఆపర్చునిటీ ఉన్నప్పుడే దేవుని పని చేయబద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మరి దుష్టుడు అపవాది శత్రువు కూడా వాడికి సమయం లేదని చాలా వాడు కూడా తొందరపడి విశ్వాసులను సైతం వారి విశ్వాసులను దిగజారేటట్టు మరలా వెనుదిరిగి చూచేటట్లు చేస్తా ఉన్నాడు. మరి ఇటువంటి దినాలలో నీది నాది బాధ్యత అయి ఉన్నది. సువార్త మూయబడక మునిపే మరి సువార్తకి ఆటంకాలు, సువార్త అణచివేయబడక మునిపే మరి సువార్తను ప్రకటించబద్ధులమై ఉన్నాం. మరి ఇప్పటికే చాలా దేశాలలో మరి క్రిస్టియన్కి సంబంధించి, ఈ మార్గానికి సంబంధించి, సువార్తకి సంబంధించి మరి URLs మరి ఆ వెబ్సైట్స్ ఏమైతే ఉన్నాయో అవి మొత్తం బ్లాక్ చేయటం చూస్తూ ఉన్నాము. మరి అలాంటి వైరస్, అలాంటి తెగులు, కీడు, హాని, అపాయం మరి మన దేశంలో కూడా రాక ముందే మరి మనం సువార్త వెలుగునని సువార్త పని చేయబద్ధులమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, 4th వన్ చూచినట్లయితే యేసుతో, యేసులో, యేసుకై, యేసును చూచుచు నడవాలి. యోహాను 11:9 చూస్తే అందుకు యేసు పగలు 12 గంటలున్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచుచు నడుచును కనుక తొట్రుపడడు. మరి ఇప్పుడు మనకి సువార్త వెలుగులు ఉన్నాయి కాబట్టి ఆయన వైపు చూస్తూ మనం నడవబద్ధులమై ఉన్నాం. ఈ విశ్వాసయానంలో మరి హెబ్రీ 12 ఉన్నట్టు విశ్వాసము కర్త దాన్ని కొనసాగించువాడిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో మరి బహుమానం పొందునట్లు వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే గురి యొద్దకే బద్ధులమై ఉన్నాము. మరి అంత మాత్రమే కాదు కానీ మరి పేతురు గారు వాటర్ మీద వాక్ చేస్తున్నప్పుడు యేసయ్యను చూస్తున్నంతసేపు నడిచినాడు. మరి ఎప్పుడైతే గాలిని చూశాడో మునిగిపోసాగాడు. మనం కూడా యేసు వైపు చూచుచు యేసుతో, యేసుకై, యేసుతో నడవబద్ధులమై ఉన్నాం, యేసులో నడవబద్ధులమై ఉన్నాము. మరి పగటి సంబంధం కాబట్టి, వెలుగు సంబంధం కాబట్టి మనం యేసైతో నడవబద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. 5th వన్ చూచినట్లయితే దైవ సన్నిధి అనుభవం. మరి అక్కడ అపోస్తుల కార్యములు 3:1, 10:9, 10:30 మనం చూస్తూ ఉంటాము. మరి ప్రార్థనా సమయమున అని పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, మరి ప్రార్థనా కాలం అని ఉన్నది. పగలు 3 గంటలు. మరి పగలున్నప్పుడే మనం మరి ప్రార్థన సమయంలో ప్రార్థన చేయబద్ధులమైన, ఆయన దైవ సన్నిధిని అనుభవించబద్ధులమైన ప్రార్థన ప్రాకారాలను కడుతుంది. మరి ప్రార్థనలో మనం స్వస్థతను చూస్తాం, రక్షణ కార్యాలను, శుభకార్యాలను, సమృద్ధి, సంతోషం, సమాధానం, వాట్ నాట్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్రేయర్. త్రూ ప్రేయర్ వీ కెన్ అటెండ్ ఎవ్రీథింగ్. మనం ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారా సంపాదించుకున్న బద్ధులమై ఉన్నాము, సంపాదించుకుంటాం కూడా. మరి దైవ సన్నిధిని అనుభవించే అనుభవంలోనికి నడిపించబద్ధులమై ఉన్నాం. అక్కడ పేతురు గారు కూడా మరి మిద్దె ఎక్కి ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ కొర్నేలి గారు కూడా మరి ప్రార్థన చూస్తూ ఉంటాం అన్నమాట పగలు 3 గంటల వేళ. అలాగే మరి 6th వన్ చూసినట్లయితే అంధకార సంబంధ క్రియలను విసర్జించాలి. మరి రోమా 13:12 చూస్తే రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకుందాము.
మరి మనం పగటి సంబంధులం కాబట్టి అంధకారం చీకటి సంబంధించమైన క్రియలను విడిచిపెట్టబద్ధులమై ఉన్నాము. మరి రోమ 13:14 చూస్తే అంధకార సంబంధమైన క్రియలు ఏంటంటే అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరయనను లేకయు, పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. మరి అంధకార సంబంధమైన వీటన్నిటిని మనం మరి విసర్జించబద్ధులమై ఉన్నాము. వేటి జోలు కూడా పగటి సంబంధులమైన మర్యాదగా నడుచుకుని మనము చేయకుండా ఉందుముగాక. దేవునికి స్తోత్రం. మరి 7th వన్ చూచినట్లయితే విజ్ఞాపన చేయాలి. మరి యెషయా 62:6-7 చూచినట్లయితే యెరూషలేమా, నీ ప్రాకారము మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయి అయినను పగలైనను వారు మౌనముగా నుండరు. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపుకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రమింపుకుడి. మరి జ్ఞాపకర్తలను మరి ఆయన ప్రాకారంగా మరి యెరూషలేము కొరకు ప్రార్థించడం కోసం ఆయన నిలిపి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు, కానీ అబ్రహాం గారు లోతు కుటుంబం కోసం విజ్ఞాపన చేసినట్లు చూస్తూ ఉన్నాం. అలాగే ఎస్తేరు గారు తన జనాంగం, తన ఇంటి వారి కోసం విజ్ఞాపన చేసినట్టు చూస్తూ ఉంటాము. మరి అక్కడ ఎస్తేరు రాణిని రాజుగారు అడుగుతా ఉన్నారు. మరి ఎస్తేరు గ్రంథము 7:1 చూస్తే, రాణి అయిన ఎస్తేరు, నీ విజ్ఞాపన ఏంటి అని అడుగుతా ఉన్నాడు. మరి మనం కూడా విజ్ఞాపన చేయబద్ధులమే ఉన్నాం. మన కుటుంబస్తుల కోసము, బిడ్డల కోసము, కుటుంబాల కోసము, యజమాని కోసం, యజమానురాల కోసం, పరిచర్యల కోసము, మరి ఎవరెవరి రక్షణ విషయము, మరి క్షేమాభివృద్ధి కోసం, మరి శుభకార్యములు, సంతానం కోసమేమి, వారి సమృద్ధి కోసమేమి, మరి ఏదైతే కార్యాలు చూడాలి అనుకుంటూ ఉన్నామో వారి నిమిత్తము నిత్యముగా విజ్ఞాపన చేయబద్ధులమై ఉన్నాము. మరి అబ్రహాం గారు లోతు కుటుంబాన్ని ఆ సొదమ గొమొర నుంచి, మరి ఆ ప్రాంతము, ఆ దేశము నుంచి, ఆ ప్రదేశము నుంచి ఒక్క కుటుంబం కోసం నిజంగా ఎంతగా దేవుని ప్రాధేయపడినాడు. అలాగే మరి తన జనాంగాన్ని విడిపించుకోవటం కోసం మరి ఆమె ఆయుధాలను వాడలేదు, కానీ ప్రార్థననే, ఉపవాస ప్రార్థనని ఆయుధంగా చేసుకొని రాజదర్శనం కోసము మరి దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడు మనం కూడా మరి ఉపవాస ప్రార్థన గొప్ప ఆయుధమై ఉన్నది. మరి ఆయుధాలు కూడా చేయలేని కార్యాలను, అసాధారణమైన కార్యాలను తను చేయగలిగింది. అక్కడ తన జనాంగాన్ని మొత్తం విడిపించుకోగలిగింది. అంత మాత్రమే కాదు, కానీ మరి మొర్దెకై ఎవరైతే మరి హామాను ఉరి తీయాలనుకున్నాడో మొర్దెకై కూడా అక్కడ ఘనత వహించడం మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. విజ్ఞాపనలో అంత శక్తి ఉంది. పగటి సంబంధులమైన మనము విజ్ఞాపన చేయబద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. అలాగే పగటి సంబంధులం, వెలుగు సంబంధులం మనము ఏమి చేయకూడదు, దాగుకొనకూడదంట. మరి యోబు 24:16 చూస్తూ ఉంటాము. అలాగే మరి చీకటిలో వారు కన్నము వేయుదురు, పగలు దాగుకొందురు. మరి అక్కడ దొంగతనం చేసేవాళ్ళేంటి, వ్యభిచారం చేసేవాళ్ళేమి, వాళ్ళు చీకటిలో చేస్తారు. మనం చీకటి సంబంధం కాదు, మనం వెలుగు సంబంధం. మరి పాపపు కార్యాలను విసర్జించాం కాబట్టి, పగలు సంబంధమై ఉన్నాము కాబట్టి మనం దాక్కున్న అవసరమే లేదు. మరి నిత్యముగా దొంగిలించకూడదు అంటే దొంగలు దాక్కుంటారు. 10 కమాండ్మెంట్స్లో దొంగిలకూడదనే మాట కూడా లిఖించబడినది. మరి ఏ మాత్రము కూడా మరి దొంగిలించడం అంటే అది డబ్బు మాత్రమే కాదు, కానీ దేవుని సమయాన్ని కూడా మనం దొంగిలించకూడదు. దేవునికి ఏవేవైతే మొక్కుబడి చేసుకున్నామో, ఏవేవైతే నీ రాబడి అంతటిలో మరి భాగాన్నిచ్చి దేవుని కనపరచమని ఉంది. మరి మలాకీలో చూస్తే మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నది. మరి 10వ వంతు కానీ ఏవేవైతే మొక్కుబడులు చేసుకున్నామో, మరి సమయాన్ని ఇవ్వకుండా దొంగిలిస్తూ ఉన్నామో, ప్రతిదీ కూడా మన ఏవి కూడా మరి మునుపటి మనం ఎపిసోడ్లో 5 T's ధ్యానించి ఉన్నాము. టైం, టాలెంట్, టైత్, ట్రెజర్, ట్రయంఫ్. మన టైము, మన సమయాన్ని, మన టాలెంట్, దేవుడు మనకిచ్చిన తలాంతులను, అలాగే మన టైత్, 10వ భాగాలను, మన ట్రెజర్, మన సంపదలో, మన రాబడి అంతటిలో భాగాన్ని, నీ ఆస్తిలో భాగాన్ని ఇచ్చని
లేఖనాలు సెలవిస్తాను. అలాగే ట్రైంఫ్, విజయాలు, ఇది నేను చాలా కష్టపడితే వచ్చిన విజయం, ఇది నేను చాలా కష్టపడితే వచ్చిన జాబు, ఈ ఆస్తి నేను ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి నేను రాత్రనక పగలనక జాబ్ చేసి నేను సంపాదించాను, బిజినెస్ చేసి కూడగట్టుకున్నాను, తిని తినక కూడగట్టుకున్నాను కాదు. కానీ దేవా, ఇది కేవలం నీ కృప అయ్యా. నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఈ పరిస్థితిలో ఉన్నానంటే, ఇన్ని విజయాలు నేను చూడగలిగానంటే కేవలం నీ కృప. మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము, సమస్త మహిమ ఘనత కీర్తి ఆయన నామానికి కలగాలని అపరంజి కిరీటాలన్నీ మరి ఆయన సింహాసనం ముందు పారవేసినట్టు మనం చూస్తూ ఉంటాము. మరి ఈ 5 T's లో కూడా ఆయనకి ఇవ్వాల్సిన చెందాల్సిన భాగాన్ని ఇచ్చి మనం ఆయన ఘనపరచబద్దులమై ఉన్నాము. అప్పుడు మనం దాగుకునే పరిస్థితే ఉండదు. మనం దాక్కున్నామంటే అక్కడ తప్పు చేస్తేనే, దొంగిలించిన వాళ్ళే దాక్కుంటారు. మరి మనం దాక్కునే పరిస్థితి వస్తా ఉన్నదంటే మరి అక్కడ యోనా గారు కూడా పారిపోయి మరి దాక్కుంటున్నాడు, అక్కడ ఓడ కిందకెళ్ళి నిద్రపోతా ఉన్నాడు. మరి సామ్ 139లో మనం చూస్తాం, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి వెళ్తానయ్యా, ఎక్కడి పారిపోతానని. మరి ఆయన ఆత్మ యుద్ధ నుండి మనం ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిన, ఆయనకు రావాల్సిన మహిమను ఆయనకి ఆరోపిద్దాం. దేవునికి స్తోత్రం. అలాగే సెకండ్ పాయింట్ చూసినట్లయితే మత్తులై ఉండరాదు. మొదటి దశలోనికి 5:8లో చూసినట్లయితే మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకుందాము. దేవునికి స్తోత్రం. మరి మనం పగటి వారమై ఉన్నాము, మత్తులై ఉండక. మరి మత్తు అంటే ఏదో బూజింగ్ చేస్తేనో, ఆల్కహాల్ తీసుకుంటేనో, అలాగే డ్రగ్స్ సేవిస్తూనే మత్తులమై ఉండవు, అది మాత్రమే కాదు. కానీ కొంతమందికి ఆత్మీయ మత్తులు ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఏంటంటే స్వార్థమైన మత్తు, కులమైన మత్తు, ధనాపేక్షణ మత్తు, అసూయన మత్తు, మరి శరీర కార్యాలనే మత్తు. మరి ఈ మత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం విసర్జించబద్దులమై ఉన్నాం. ఆ మత్తులమై ఉండకూడదనమాట. విశ్వాస ప్రేమలనే కవచము. కవచం అంటే ఇంగ్లీష్లో బ్రెస్ట్ ప్లేట్ అని ఉంటుంది. మరి మనకి ముందు మన బాడీకి మరి అది విశ్వాసము, ప్రేమ అనే వాటిని ధరించుకున్న బద్దులమన్నాం. అలాగే శిరస్త్రాణము, హెల్మెట్, రక్షణ, నిరీక్షణ, మరి వీటితో కలిపిన హెల్మెట్ని ధరించుకోబద్దులమన్నాం. మరి హృదయం, బ్రెస్ట్ ప్లేట్ అంటే హృదయానికి మరి కావలిగా, మరి కాపుదలగా పెట్టుకుంటారనమాట. ఎవరన్నా బుల్లెట్ కానీ బాణం కానీ వేసినప్పుడు గుండెల్లో చొచ్చుకొని పోకుండా. ఎందుకంటే వెరీ 2 వైటల్ ఆర్గన్స్ ఏంటంటే ఒక హ్యూమన్కి హార్ట్ ఒకటి, బ్రెయిన్ ఒకటి. అందుకే ఈ 2 కూడా ఇక్కడ చెప్పబద్దుతాను. మరి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్తూ ఉంటారు కదా. ఆ స్ట్రోక్స్ వస్తే ఏంటంటే విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మరి మనిషి కుప్పకూలిపోవటం, మరణం చూస్తూ ఉంటారు. అలాగే తలకి కూడా ఎక్కువ మంది బుల్లెట్ గురి చూసి చంపుతూ ఉంటారు. అలాగే హార్ట్లో కూడా మరి బాణాన్ని వేస్తూ ఉంటారు, లేదు బుల్లెట్ని దించుతూ ఉంటారు. అంటే ఇమ్మీడియట్గా చనిపోయే ఛాన్సెస్ ఉన్న ఈ ఇంపార్టెంట్ ఆర్గన్స్, వైటల్ ఆర్గన్స్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ రెండిటిని ఎత్తిపట్టి దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అలాగే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. మరి విశ్వాసం, ప్రేమ అనే కవచాన్ని మనం ధరించుకున్న బద్దులమనం. ఈ హృదయాన్ని పాడు చేయకుండా మరి బాగు చేసుకోవాలంటే విశ్వాసం ఉండాలి. మరి విశ్వాసంలో ఏ మాత్రము జారిపోకూడదు. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, వీటి మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమయే. మరి మనకి ప్రేమ గురించి, లవ్ గురించి కూడా మన ఛానల్లో ఎపిసోడ్స్ చేయడం జరిగింది. ప్రభు చిత్తమైతే మరి వాచ్ చేయగలరు. అంత మాత్రమే కాదు కానీ రక్షణ, నిరీక్షణ, హోప్ మనం ఆల్రెడీ ఛానల్లో వాచ్ చేయగలరు. ప్రభు చిత్తం అయితే ప్రేరేపిస్తే చూడండి. అలాగే ప్రభు ప్రేరేపిస్తే నేను కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మరి లింక్స్ షేర్ చేస్తాను. అలాగే మరి తలంపులు, అనేకమైన మరి చెడు ఆలోచనలకి నిలయము ఈ బ్రెయినేనండి. మరి ఈ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడునని సిగ్నల్స్ మరి హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళి అక్కడి నుంచి మౌత్లో నుంచి వస్తాయి అన్నమాట. ఏదైనా చెడు తలంపులు మరి ఇక్కడి నుంచే పుడతా ఉంటాయి. కాబట్టి మన తలంపులకు, ఆలోచనలకి కావలి ఉండటానికి రక్షణ, నిరీక్షణ అని శిరస్త్రాణం అవసరం అన్నది దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ థర్డ్ వన్ చూసినట్లయితే భయపడకూడదు. మరి
న్యాయాధిపతులు 6:25-27 మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అక్కడ యెహోవా దూత మరి ఈ రీతిగా దహన బలి అర్పించమని చెప్తా ఉంటది అనమాట. మరి అక్కడ ఉన్న బయలు విగ్రహం ఏం చెయ్యాలి, ఎలా దహన బలి అర్పించాలని చెప్పినప్పుడు మరి అక్కడైతే భయపడతారనమాట. కాబట్టి గిద్యోను తన పనివారితో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారందరికీ భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రి వేళ చేసెను. మరి పగలు భయపడ్డాడంట. మనం పగటి సంబంధంలో మనం ఏ మాత్రం భయపడకూడదు. మరి 6వ అధ్యాయం మొదట్లోనే చూస్తాము, భయపడి మరి గోధుమను దుళ్ళగొట్టుకుంటా ఉన్నాడు అక్కడ. మరి పరాక్రమం గల బలాఢ్యుడా అని అక్కడ దూత పిలవటం అన్నమాట. మరి అంత పరాక్రమం కలవాడు కూడా భయపడిపోయాడు. మరి కుటుంబస్తులకేమి ఆ ఊరు వారికేమి భయపడిపోయాడు. మరి మనం కూడా రక్షించబడిన తర్వాత పగటి సంబంధమైన మనము మరి ఊళ్ళో వాళ్ళు వెళ్ళేస్తారని, కుటుంబ సభ్యులు మరి రక్త సంబంధులు వెళ్ళేస్తారని మనం ఏమి దాగుకున్న అవసరం లేదు. మరి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కదా, మరి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మరి ప్రభువుని ఓపెన్గా ఒప్పుకోకపోతే రేపు ఆయన కూడా ఒప్పుకోడంట. మరి మనుషుల ముందు ఒప్పుకోకపోతే దేవుడు కూడా ఒప్పుకోడు. మరి ఏదైతే రక్షణ కలిగి ఉన్నావో, యేసు క్రీస్తుని నీ పర్సనల్ సేవియర్ గా కలిగి ఉన్నావో దాన్ని ఏమాత్రం దాచిపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. మరి ఏ రీతిగా రక్షణ పొందుకొని ఉన్నావో, ఏ మాట ద్వారా, ఏ వాక్యము ద్వారా, ఏ దర్శనం ద్వారా, ఏ ప్రవచనం ద్వారా పట్టబడ్డావో, మరి రక్షణ సాక్ష్యాన్ని అందరి ముందు ఒప్పుకున్న బద్ధలమై ఉన్నాం. ఇది దాస్తే దాగేది కాదండి. రక్షణ వెలుగు అంటే మరి వెలుగు అనే టాపిక్ మీద, ఈ లేఖనం మీద కూడా మనం ధ్యానించి ఉన్నాము. మరి రక్షణకు కూడా సాదృశ్యంగా ఉన్నది. మరి వెలుగుని అణిచిపెట్టగలమా, సూర్యకాంతిని అణిచిపెట్టగలమా? మరి రక్షణ అనేది కూడా వెలుగుకి సాదృశ్యంగా ఉన్నది. మరి ఎవరు కూడా దాచిపెట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడని అవసరమే లేదు. నిత్యముగా నీ రక్షణ సాక్ష్యాన్ని అందరితో షేర్ చేయబద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. అలాగే పగలు అసలు ఏం జరుగుతుంది? మరి మొదటిగా చూసినట్లయితే మరి ఇప్పటి వరకు మనం మరి పగలు ఏం చేయాలి, పగటి సంబంధులు, అలాగే పగలు ఏమి చేయకూడదు, పగలు ఏం చేయాలి 7 పాయింట్స్ చూసి ఉన్నాము. పగలు ఏం చేయకూడదు 3 పాయింట్స్ మనం ధ్యానించి ఉన్నాము. అలాగే పగలు అసలు ఏం జరుగుతుంది లేఖనాల ప్రకారం, పరిశుద్ధ గ్రంథం ప్రకారం చూద్దాము. ఆకాశ పక్షుల ఎగురు సమయం అంట. 2 సమూయేలు 21:10 చూసినట్లయితే అయ్యా కుమార్తె రిస్పా గోనెపట్ట తీసుకుని కొండపైన పరుచుకొని కోతకాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను రాత్రి అడవి మృగుల దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా. దేవునికి స్తోత్రం. మరి ఇది చాలా మంచి కాన్సెప్ట్. మరి గోనెపట్ట చాలా దీన మనసు సంబంధించి, అలాగే పరుచుకొని దేవుని సన్నిధిలో పరుచుకొని మరి ఆకాశం నుండి వర్షం అంటే మరి ఆయన కృపకి సాదృశ్యం, ఆశీర్వాదానికి సాదృశ్యం, అలాగే ఆత్మాభిషేకానికి సాదృశ్యంగా ఉన్నది. కళ్ళేబరముల మీద అంటే మరి ఎఫెసీ 2:1 ఉంటది కదా, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు. మరి ఇది ప్రభు చిత్తం అయితే ఈ రిస్పా గారి గురించి కూడా ఆమె చేసిన కార్యం గురించి మనం ధ్యానిద్దాము. మరి పగలు ఆకాశ పక్షులు అంట. ఆకాశ పక్షులు బలహీనమైన వాటి మీద, చిన్న వాటి మీద పనిచేస్తూ ఉంటాయి. అంటే వాటిని ఇంకా నోటి కరుచుకొని తీసుకెళ్ళిపోతాయి అనమాట. అలాగే చచ్చిన వాటి మీద వాళ్తాయి అనమాట, వాటిని తినేస్తూ ఉంటాయి. మరి పగలు ఆకాశ పక్షులు. మరి నేటి దినాలలో కూడా పగటి సంబంధంలో మనము మరి ఏమేమి చేయాలో మనం 7 పాయింట్స్ మరి ధ్యానించున్నాం. ఆయా కార్యాలలో మనం నిమగ్నమై ఉన్నప్పుడు, దైవికమైన కార్యాలను చేస్తున్నప్పుడు, విజ్ఞాపన చేస్తున్నప్పుడు, మరి దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన సన్నిధిని అనుభవిస్తున్నప్పుడు, ఆయన పని చేస్తున్నప్పుడు, మొరపెడుతున్నప్పుడు, ఆయనతో, ఆయనలో, ఆయన చూస్తూ, ఆయన కోసం మనం నడుస్తూ ఉన్నప్పుడు, మరి అంత మాత్రమే కాదు కానీ అంధకార సంబంధమైన క్రియలను విసర్జించినప్పుడు ఆకాశ పక్షులు లాంటి మనుషులు కూడా మరి చూస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా వేచి చూస్తూ ఉంటాడు. మరి అపవాదికి, శత్రువుకి, నష్ట జాతకుడికి సాదృశ్యమై ఉన్నది. మరి మనం ఏ మాత్రం కూడా మరి బలహీనమైన వాటి మీద, మరి చిన్న జీవుల మీద ఆకాశ పక్షులు చాలా ఈజీగా అటాక్ చేయగలుగుతాయి. మరి మనం కూడా పగటి సంబంధులమై ఉన్నాం కాబట్టి మరి విశ్వాసంలో ఏ మాత్రం బలహీనంగా ఉండకూడదు. అల్ప విశ్వాసం, అపనమ్మకము, అవిశ్వాసం కలిగి ఉంటే మరి దుష్టుడు, ఆకాశ పక్షులు మరి ఏ రీతిగా వెతుకుచ్చు, మరి అలాగే
మరి అపరాధం చేత పాపం చేత చచ్చిన వారమై ఉంటే మనం మరి ఆకాశ పక్షులు వచ్చి వాటి మీద వాలటం ఏ రీతిగా చూస్తా ఉన్నామో మన మీద కూడా దుష్టుడు అటాక్ చేయటానికి అవకాశం ఉంటుంది. నిత్యముగా పగటి సంబంధాలు మనము మరి ఇటువంటి జరుగుతూ ఉంటాయి కాబట్టి అలర్ట్ గా ఉండాలన్నమాట. సెకండ్ పాయింట్ చూసినట్లయితే దైవ దర్శనం కలుగుతుంది, దొరుకుతుంది. అపోస్తల కార్యములు 10:3 చూస్తే పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. మరి ఇక్కడ కొర్నేలి గురించి చెప్తా ఉన్నారు. అలాగే యోబు 7:18 కూడా ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా అని కూడా చూస్తూ ఉంటాం. పగటి వేళ దర్శనాలు వస్తాయంట. మరి నిజముగా ఈ లేఖనం ధ్యానించే వరకు అంటే దేవుడు ఎప్పుడైనా దర్శిస్తారు, బట్ వెరీ స్పెసిఫిక్ గా నైట్ టైం అనే కూడా. బట్ లేఖనాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిజముగా ప్రతి ఎపిసోడ్ కూడా 40 minutes నుంచి 1 hour దాకా వెళ్ళిపోతుందని నేను కూడా చాలా వరకు కట్ షార్ట్ చేద్దామని అనుకుంటూ ఉన్నాను. బట్ ఇవి ధ్యానాంశము కాబట్టి మనం ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి మరి ప్రతిది కూడా మరి అమూల్యమైన వాక్కు కాబట్టి దేవుంది ఏది కూడా స్కిప్ చేయటం ఇష్టం లేక మరి రానున్న దినాలలో కూడా అనేకులకి మరి నేటి దినాలలో ఎవరు వాచ్ చేసినా చేయకపోయినా ప్రభువు ఏదైతే ప్రభు పాదాల చెంత నేర్చుకుంటూ అది మాత్రమే ప్రతిదీ కూడా వీడియో రూపంలో తెస్తూ ఉన్నాము. మరి ఇది కూడా ఏంటంటే పగలు కూడా దైవ దర్శనం దొరికే సమయం. మరి ప్రతి పగలు అతన్ని దర్శింపనేలని యోబు గారు ఇక్కడ చెప్తా ఉన్నారనమాట. అలాగే అక్కడ మనం దేవుని దూత కొర్నేలి గారిని దర్శించడం కూడా మనం చూస్తా ఉన్నాం అన్నమాట. మరి దర్శనం అన్నది మనకి గొప్ప నిరీక్షణ కలుగు చేస్తూ ఉంటది. దర్శనం అనేది బలాన్ని ఇచ్చేదిగా ఉన్నదనమాట. ఈ దైవ దర్శనమే మనల్ని నిత్యముగా నడిపించేదిగా ఉన్నది. ఈ విశ్వాసయానంలో మనం ఏమన్నా కృంగుపాటు తొట్టుపాటు వచ్చినప్పుడు మరి ఇంకా నేను ముందుకు ఒక్క అడుగు కూడా వేయలేను అని అనుకున్న సందర్భంలో కూడా ఆ దైవ దర్శనమే బలాన్ని ఇస్తుంది. దైవ దర్శనం ద్వారా మరి అపనమ్మకంతో అపజయాలలో ఉన్నప్పుడు జయాన్ని పొందుకుంటాము. ఇంకా నేను ఒక్క పరిస్థితిలో కూడా ఇంకా ఏ పరిస్థితిలో నేను ఒక్క అడుగు కూడా వేయలేనన్నప్పుడు మనల్ని పరిగెత్తేలా చేస్తుంది ఈ దర్శనం. దేవునికి స్తోత్రం. మరి దర్శనం దొరికే సమయమై ఉన్నది. మరి అంత మాత్రమే కదా. థర్డ్ పాయింట్లో చూసినట్లయితే మరి ఆదికాండం 31:39 దొంగతనాలు జరుగుతాయంట. మరి ఇది కూడా మనం నైటే అనుకుంటాము. మరి ఇక్కడ యాకోబు గారు లాబాను గారితో అంటా ఉన్నారు, మరి వాళ్ళు షేర్ చేసుకున్నప్పుడు మందని పగటి యందు దొంగిలింపబడిన దానినేమి రాత్రి యందు దొంగిలింపబడిన దానిని నేమి నా యొద్ద పుచ్చుకుంటుని, మరి ఆ నష్టం నేనే పెట్టుకున్నాను, మరి నా మందులో నుంచి నేను అది జమ చేసుకున్నాను అన్నట్టు చెప్తా ఉన్నారనమాట. మరి పగల కూడా దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. మరి వెలుగు సంబంధం పగటి సంబంధమైన మనము మరి దొంగతనం జరుగుతూ ఉంటదంటే అక్కడ వారి సందర్భాన్ని బట్టి మరి గొర్రెల గురించి అలాగే వారి మందను గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం పగటి సంబంధంలో మనము ఆలోచన చేయాల్సింది ఏంటంటే మన సమయాన్ని కూడా మనం 5 T's చెప్పుకొని ఉన్నాం కదా, దాంట్లో సమయం తక్కువగా ఉన్నది కాబట్టి మనకున్న సమయాన్ని కూడా దుష్టులు దొంగిలించడానికి చాలా ఈజీగా మనం ట్రాప్ చేస్తూ ఉన్నాడు. ఏ రీతిగా దొంగిలిస్తా ఉన్నాడు. మనం చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నది, దీని ద్వారా కూడా మన సమయాన్ని ఇంతకు ముందేంటంటే మరి కేబుల్ టీవీ అని ఆ టీవీ ద్వారా సమయాన్ని దొంగిలించేది. మరి అది ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే మరి అవకాశం ఉండేది టీవీ వాచ్ చేయటానికి. అది కూడా మరి కేబుల్ కనెక్షన్ పవర్ కనెక్షన్ ఉన్నప్పుడే ఉండేది. కానీ ఇప్పుడు దుష్టుడు ఏం చేశాడంటే మన సమయాన్ని కబలించడానికి మన అరచేతిలోనే మరి ప్రపంచం మొత్తాన్ని చూపిస్తా ఉన్నాడు. మనం ఏదో ఈరోజు మరి 2 days డివోషన్ చూద్దాము, 2 days మన్నా, డివైన్ మన్నా, డైలీ మన్నా, ఈ రీతిగా ఏదో ప్రామిస్ చూద్దాం అన్నట్టు చూస్తాము. ఇంకా అది మొదలు ఇంకొకటి 1 after 1 ఇంకా బ్రౌజ్ చేసుకుంటూనే వెళ్ళిపోతాం అనమాట. అలాగే దుష్టుడు రీల్స్ అని మరి స్టోరీస్ అని ఏదో ఒకటి ట్రాప్ చేస్తాను ఉన్నాడు. మన సమయాన్ని వాడు చాలా ఈజీగా దొంగిలిచ్చేస్తా ఉన్నాడు. మనకే తెలియదు ఫోన్ని నేను ఇంతసేపు పట్టుకున్నానా, ఇంతసేపు బ్రౌజ్ చేశానా అని. మరి ఆ రీతిగా సులువుగా చిక్కులు పెట్టు పాపంలోకి తోసివేస్తూ మన సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నాడు. ఈ విషయంలో కూడా మనము ప్రతిదీ కూడా చాలా వైజ్ గా చూస్తూ ఉండాలి. దొంగతనం జరుగుతూ ఉన్నదంటే వాడు దొంగిలిచ్చేస్తా ఉన్నాడు. టైమ్ ఈజ్ వెరీ ప్రెషస్. మరి పోయిన సమయాన్ని మనం పొందుకోలేము. మరి టైమ్ అండ్ టైం వెయిట్స్ ఫర్ నన్ అంటారు. మరి
సముద్రంలో అల కానీ సమయం కానీ ఎవరి కోసం వేచి చూడదు. మరి పగలొస్తూ ఉంటుంది, నైట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరి కోసం వేచి చూడదు కాబట్టి సమయం ఆగిపోదు, కొనసాగిస్తూనే ఉంటుంది. కాబట్టి మరి నిత్యముగా ప్రతి ఒక్కరము కూడా సమయం ఎక్కడెక్కడ కిల్లైపోతా ఉన్నదో చూసుకోవాలి. దుష్టుడి చేతికి మన సమయాన్ని అప్పచెప్పకుండా. మరి ఈ ఫోన్లు కూడా మరి చాలా యాప్స్ ఉన్నాయి, మరి అలామ్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఇంతసేపు యూట్యూబ్ ఇంతవరకే ఆటోమేటిక్గా అది బ్లాక్ చేస్తుంది. ఇటువంటి వైజ్ డెసిజన్స్ చాయిసెస్ కూడా చేసుకోవచ్చు. అంటే దుష్టుడు ఏ రీతిగా మన మీద వాడు ఈ అటాక్ చేస్తున్నాడో మనం కూడా వైజ్గానే మనం టైం సేవ్ చేసుకోవటానికి మరి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి. మరి అవన్నీ యాక్టివేట్ చేసుకుంటే మనం మన సమయాన్ని దొంగిలించకుండా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా మనం ఇవ్వటానికి ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ 24 గంటల్లో మనం దేవుని సమయానికి టైత్ ఎంత ఇవ్వాలో దశమ భాగం అంత సమయాన్ని కూడా ఇవ్వబద్దులమై ఉన్నాము. క్షీణ దశ మరి ఆదికాండం 31:40 చూసినట్లయితే మరి పగలు ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించి తిని అని యాకోబు గారు లాబాను గారితో చెప్పడం చూస్తూ ఉన్నాము. మరి పగలు ఎండ దెబ్బకి వాడిపోతాం కదా, చాలా మంది అంటూ ఉంటారు కొత్తిమీర కట్టలా వాడిపోయారు ఎండ నుంచి రాగానే అని. మరి ఎండ శ్రమకి శోధనకి సాదృశ్యమే ఉన్నది. మరి ఇటువంటి శోధన గడియలో శోధింపబడిన తర్వాత నేను సువర్ణంగా మారానని యోబు గారు అంటున్నట్టు మరి ఈ ప్రాసెస్లో క్షీణిస్తున్నట్లే కనిపిస్తూ ఉంటాము. కానీ అనేకులకు క్షేమార్థమై దేవుడు మనల్ని లేపే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి పగటి సంబంధులకి ఏ మాత్రము క్షీణ దశ అనేదే ఉండదండి. నానాటికి బలాభివృద్ధి నొందుతూ క్షేమాభివృద్ధి కలుగును గాక, ఆమేన్. అంత మాత్రమే కాదు కానీ మరి శత్రువు వచ్చే వేళ అంట పగటి వేళ. మరి చాలా మంది నైట్ అనుకుంటాము, పగల కూడా వస్తున్నాడంట. ఎహెజ్కేలు 30:16 పగటి వేళ శత్రువులు వచ్చి నోపు మీద పడుదురు. మరి మనం మేల్కొని ఉంటే నిశ్చయముగా ఎదుర్కొంటాము. మన శక్తి వంచన లేకుండా మేల్కొని ఉన్నప్పుడు ఏంటంటే పగటి సంబంధులు మత్తులమై ఉండం కాబట్టి మేల్కొని ఉంటాం. కాబట్టి దుష్టుడు ఏ రీతిగా అటాక్ చేస్తూ ఉన్నాడు, ఏ రీతిగా కుటుంబంలో ఒక మాదిరి అటాక్స్ ఉంటాయి, అలాగే భార్య భర్తల మధ్య ఒకటి, బిడ్డల ద్వారా ఒక రకమైన అటాక్స్ అనమాట, సంఘంలో ఒక రకమైన అటాక్స్, ఆఫీస్లో ఒక రకమైన అటాక్స్. మరి మనం అలర్ట్గా ఉన్నప్పుడు మరి పగటి సంబంధం కాబట్టి మత్తులమై ఉండం కాబట్టి అలర్ట్గా ఉన్నప్పుడు దుష్టుడు ఏ రకాలుగా మరి శత్రువు వస్తూ ఉన్నాడు, దుష్టుడు వాడి కార్యం వాడు చేయబూనుతా ఉన్నాడు అని మనం మరి మేల్కొని ఉన్నప్పుడు మాత్రమే ఎదుర్కోవటానికి వీలుంటది. అలాగే మత్తయి 13:25 చూస్తే మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తి వెళ్ళాడంట. మరి శత్రువును నష్టం చేయటానికి గురుగులు దుష్ట సంబంధులకు సాదృశ్యమని యేసయ్య చెప్తా ఉన్నారు. మరి పగటి సంబంధులు నిత్యముగా ఎప్పుడు మేల్కొని మాత్రమే ఉండబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. మేల్కొని ఉన్నప్పుడు మాత్రమే మరి గోధుమల మధ్య గురుగులు విత్తకుండా ఛాన్స్ ఉంటుంది. అలాగే శత్రువు కూడా అటాక్ చేయకుండా ఉంటారనమాట. నిత్యముగా ప్రతి క్రిస్టియన్ కూడా పగటి సంబంధ వెలుగు సంబంధులై అలర్ట్గా ఉండబద్ధులమై ఉన్నాం. 6th one చూసినట్లయితే జీవాహారము లూకాసు వార్త 14:12 మరియు ఆయన తను పిలిచిన వారితో ఇట్లా నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు అనే సందర్భం ఏంటంటే మరి గొప్పవారిని పిలిస్తే మళ్ళా వాళ్ళు నిన్ను పిలుస్తారు, ఇంకా అక్కడ ప్రత్యుపకారం చేసినట్టే ఉంటది అని అక్కడ చెప్పే సందర్భం. మనం ఇక్కడ పగటి విందు రాత్రి విందు తీసుకుందాము. మరి విందు అంటే ఆహారం కదా, అది జీవాహారం వాక్యాహారంతో మనం చూసుకున్నప్పుడు పగటి విందు అంటే పగలు తినేవి ఒక రకమైన ఆహార పదార్థాలు తింటారు. అలాగే రాత్రి విందులో మరొక రకమైన ఆహార పదార్థాలు తింటారు. నాడు ఇజ్రాయేలీలు యూదులు వారి కల్చర్ ప్రకారం ఏం తీసుకుంటారో ఆహారం గురించి చెప్తా ఉన్నారు. మరి నేటి దినాలలో మనం కూడా అందరూ చాలా హెల్త్ కాన్షియస్గా ఉంటా ఉన్నారు. నైట్ టైం చాలా మంది చాలా లైట్ ఫుడ్ తీసుకుంటా ఉన్నారు. లైక్ రోటీస్ అని, చపాతీస్ అని, లేదు సాలెడ్స్ అని ఈ మాదిరి తీసుకుంటా ఉన్నారు జీవాహారం. అలాగే పగటి వేళ మరి చాలా పుష్టికరమైన ఆహారం తీసుకోవాలని సైన్స్ కూడా చెప్తా ఉన్నారు. న్యూట్రిషనిస్ట్ అలాగే డైటీషియన్స్ కూడా ఈ రీతిగా సజెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి డే టైం బలమైన ఆహారం కావాలి. మనం పగటి సంబంధం మనం బలంగా ఉండాలి. యు ఆర్ వాట్ యు ఈట్. నువ్వు ఏం తింటావో నువ్వు ఆ మాదిరే ఉంటావు. నువ్వు బలమైన ఆహారము మంచిగా ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, అలాగే హెల్దీ ఫుడ్,
హెల్దీ డైట్ తీసుకుంటా ఉంటే హెల్దీగానే ఉంటాము ఆబ్వియస్లీ. లేదు స్పైసీ ఫుడ్ అలాగే జంక్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళు చూడటానికి బలంగా అనిపిస్తారు కానీ బట్ వాళ్ళ స్టామినా ఉండదు, స్ట్రెంగ్త్ ఉండదు. ఈ రీతిగా పగటి వేళ ఆహారము అలాగే రాత్రికాల ఆహారం అని యేసు ప్రభువారు మరి మీరు విందుకు పిలిచినప్పుడు అని చెప్పట్లేదు, చాలా స్పెసిఫిక్గా ఇక్కడ చాలా విడమరిచి మరీ చెప్తా ఉన్నారు. పగటి విందైనను రాత్రి విందైనను. అలాగే సందర్భానుకూలంగా ప్రతి దైవజనుడు మరి పగటి సంబంధులుగా ఉన్న మనము సందర్భానుకూలంగా జీవాహారాన్ని సిద్ధపరచబద్ధులమై ఉన్నాము. మరి అలాగే మనుషులని బేస్ చేసుకొని కొంతమంది స్పిరిచువల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అలాంటి వారికి బలమైన ఆహారం తగును. మరి అపోస్తలుడైన పౌలు గారు అన్నట్టు కాలం బట్టి చూస్తే మీరు బోధింపవలసిన వారే కానీ బట్ స్టిల్ మీరు పాలు తాగాల్సిన వారే కానీ బలమైన ఆహారం మొదటి మూలపాటలు మీకు మరి ఒకళ్ళు వచ్చి చెప్పాల్సి వస్తుంది అని చెప్తూ ఉన్నారు కదా. మరి ఆ రీతిగానే సంఘము స్పిరిచువల్ గా స్ట్రెంగ్తన్ అయి ఉంటే, స్ట్రాంగ్ గా ఉంటే వారికి బలమైన ఆహారం తగును. వారు బలంగా ఉంటారు, తింటారు కాబట్టి ఉండగలుగుతారు అన్నమాట. ఆ రీతిగానే మరి నైట్ టైము అది వీక్నెస్ కి సాదృశ్యంగా ఉన్నది. మరి తర్వాత రాత్రి అనే లేఖనం ధ్యానిస్తున్నప్పుడు మనం చెప్పుకుందాము. అలాగే పగటి వేళ మరి ప్రతి ఒక్కరు కూడా సందర్భానుకూలంగా వ్యక్తులకి అనుకూలంగా మరి ఆ సందర్భానుకూలంగా మరి జీవాహారాన్ని సిద్ధపరచుకోవాల్సి ఉన్నది. ఒక్కొక్కళ్ళు మరి పుట్టినరోజు దగ్గర వేరే అంశాలు ఏదో చెప్తా ఉంటారు, ఉపవాస కూడిక దగ్గర వేరే అంశాలు చెప్తా ఉంటారు, స్త్రీల కూడికలో మరేవో అంశాలు. మరి అక్కడ బేస్ చేసుకొని ఏ రకమైన జీవాహారాన్ని అందించాలో అటువంటి జీవాహారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. మరి పగటి వేళ ఏం కుక్ చేసుకుంటామో, ఏవేవి సిద్ధపరచుకుంటామో ఆ రీతిగానే పగటి సంబంధులైన ప్రతి దైవజనుడు కూడా మరి యేసయ్య చెప్తున్నట్టు పగటి విందు రాత్రి విందు ఆ రీతిగా ప్రతిదీ కూడా సంసిద్ధులై ఉండవలసిన బద్ధులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ 7th వన్ చూసినట్లయితే మరి సువార్త చాటించు సమయం. లూకా సువార్త 21:16 చూస్తాము. ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించచ్చు. దేవునికి స్తోత్రం. మరి యేసయ్య ప్రతిరోజంట పగటి వేళ దేవాలయం బోధిస్తూ ఉన్నారు. మరి రాత్రి ఏం చేసేవాళ్ళు మనం రాత్రిని ధ్యానిస్తున్నప్పుడు ధ్యానిద్దాము. అలాగే మరి పగటి వేళ దేవాలయంలో మరి నేటి దినాలలో సమయం చాలా సంకుచితమైనది. మనం అస్తమానం చెప్తున్నామని కాదు కానీ సమయాన్ని ఏమాత్రం పోనివ్వకూడదు. మరి సమయం అనక అసమయనక సంఘాన్ని ఎప్పటికప్పుడు గ్యాదర్ చేస్తూనే ఉండాలి. ఉపవాస కుడికలని చాలా మంది ఇప్పుడు పెడుతూనే ఉన్నారు, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ చర్చెస్లో 21 రోజులని, అలాగే 50 రోజులని, 40 రోజులని, 100 రోజులని ఈ రీతిగా ఆఫ్ అండ్ టైమ్స్ పోస్ట్ కరోనా జరుగుతూనే ఉన్నది. ప్రభు స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎప్పటికప్పుడు ప్రతి దినము కూడా ప్రతి పగటి యందు దేవుడు మరి యేసయ్య దేవాలయంలో బోధిస్తున్న మాదిరి మరి సమయం అనక అసమయం అనక సువార్తను ప్రకటించబద్ధులమై ఉన్నాము. సమయం లేదు కాబట్టి అది మరి హెబ్రీ 10:25 చూచినట్లు సమయం సమీపించడం చూచిన కొలది మరి విశేషముగా మనందరం సమకూర్చబడాలి, ఒకరినొకరు పురికొల్పుకుంటూ ఉండాలన్నమాట. మరి ఎవరైతే ఉంటూ ఉన్నారో మరి స్త్రీలకు సంబంధించి స్త్రీలు, కిడ్స్ కి సంబంధించి కిడ్స్ స్పెషల్స్, యూత్ స్పెషల్స్, మరి పురుషుల కూడికలేమి ఏదో ఒకటి దేవాలయంలో బోధ అనేది జరుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి ఉదయకాలం అలాగే సాయంకాల నైవేద్యాలు దేవునికి ఆనాటి దినాలలో సమర్పిస్తున్నట్లు మరి ప్రేయర్ టవర్లో ప్రార్థనలు, మరి యాచనలు, విజ్ఞాపనలు, నైవేద్యం ఆయన సన్నిధికి చేరును గాక. దేవునికి స్తోత్రం. మరి ఒక ఇంట్లో మరి నిత్యము దీపము వెలుగుచుండునట్లు అని లేఖనంలో సెలవిస్తా ఉన్నది. ఈ వాక్యమైన దీపం, ప్రార్థన దీపం ప్రతి సంఘంలో నిత్యముగా 24/7 ఉండును గాక. దేవుడట్టి కృపను ప్రతి సంఘానికి, ప్రతి పరిచర్యకు అనుగ్రహించును గాక. ఆమేన్. అంత మాత్రమే కాదు కానీ పగటి వెలుగు సంబంధమైన మనకు దేవుడు ఇస్తున్న మేలులు, దీవెనలు చూద్దాము. ఎండ దెబ్బ తగలదు. మరి కీర్తన 121:6 పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు. మరి ఎండ చెప్పుకున్నాం కదా,
మరి శ్రమకి, శోధనకి, నష్టానికి, కష్టానికి సాదృశ్యమై ఉన్నది. మరి ఆనాడు ఇశ్రాయేలుకి ఎండ దెబ్బ తగలకుండా పగలు మేఘస్తంభమే నడిపించిన దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆనాడు కాపాడిన దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. మరి 430 సంవత్సరాలు మరి వాళ్ళు ప్రయాణిస్తూనే ఉన్నారు. మరి ఎవరైనా ఎండ దెబ్బ తగిలి చనిపోయారని ఎక్కడ లేఖనాల్లో లేదు. ఎందుకంటే పగలు మేఘస్తంభమై వారి ముందుండి నడిపించిన దేవుడే ఉన్నాడు. మన ముందు వెనుక మరి ఇరు ప్రక్కల ఆవరించి మనల్ని మరి ఆయన చక్కటి కాపుదలని అనుగ్రహించి నడిపిస్తున్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ మాత్రము పగలు ఎండ దెబ్బ ఏ మాత్రం తగలదు. మరి ఇప్పుడైతే రైనీ సీజన్ లో ఉన్నామో మరి నిత్యముగా మరి ఎటువంటి సన్ స్ట్రోక్స్ లేకుండా ప్రతి సమ్మర్లు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం బయటికి వెళ్ళుదుగాక. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడుతూ, లోపలికి వచ్చినప్పుడు దీవించబడుతుంది. Deuteronomy 28 చాప్టర్లో మనం చూసిన మాదిరి నిత్యముగా దేవుడు కాపుదలనిచ్చే దేవుడే ఉన్నాడు. సెకండ్ పాయింట్ చూసినట్లయితే నీడగా నుండును. యెషయా గ్రంథం 4:6 పగలు ఎండకు నీడగాను, గాలివానుకు ఆశ్రయముగాను అని అక్కడ పర్ణశాల గురించి మాట్లాడుతూ ఉన్నారనమాట. మరి నీడ అంటే దైవికమైన కాపుదలకు, ఆశ్రయంకి సాదృశ్యంగా ఉన్నదనమాట. మరి ఎండ శ్రమకి వాడిపోక, చెడిపోక, రాలిపోక, మరి పువ్వు మరి ఎండ దెబ్బకి ఏ రీతిగా వాడిపోతూ ఉంటుందో మరి మనం కూడా గడ్డి పువ్వును పోలిన వంటి వారమని సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారని లేఖనాలు సెలవిస్తున్నది. మరి ఆ రీతిగా ఉన్న మనము ఏ మాత్రము కూడా ఈ ఎండకి వాడిపోము, రాలిపోము. ఎందుకంటే దేవాది దేవుడు ఆనాడు ఇజ్రాయేలుని పగలు మేఘస్తంభమై వారికి కంచెగా, కాపుదలగా, తోడుగా, నీడగా ఉండి నడిపించిన దేవుడు నేటి దినాన మనకు కూడా ఆశ్రయముగా దైవికమైన కాపుదలనిచ్చి నడిపించును గాక. మరి మనం చూస్తా ఉన్నాము కదా, మరి లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి కదా. మరి కీర్తన 121లోనే ఇది మొదలుకొని సదాకాలము నీ రాకపోకలేందు యెహోవా నీకు తోడుగా ఉండునని. మరి ఆ ఇమ్మానుయేలు దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మరి థర్డ్ పాయింట్ చూసినట్లయితే యెహోవాయే నిత్యమైన వెలుగు. మరి యెషయా 60:19 ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకే చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. దేవునికి స్తోత్రం. మరి వెలుగు గురించి ఆల్రెడీ మనం ధ్యానించి ఉన్నాము. అలాగే వెలుగు అంటే అది రక్షణకి, ఆశీర్వాదానికి, నిరీక్షణకి, కాపుదలకి, శాంతికి, సమాధానానికి, సంతోషానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ వెలుగు కోసం మనం మరి ఎవరెవరినో ఆధారపడటం కాదు, కానీ ఏదైనా శుభకార్యం కోసం కానీ ఏదైనా పని జరగటానికి రికమెండేషన్ కోసం ఇతరులను ఆశ్రయించడం కాదు, కానీ వెలుగైన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మనకి కానిదంటూ ఉండదు, లేనిదంటూ ఉండదు, లేమి అసలే ఉండదు. మరి ఎవరిని ఆశ్రయించవలసిన అవసరమే లేదు. వెలుగు అంటే మనకి ఏదైతే అవసరమై ఉన్నదో దాన్ని పొందుకోలేకపోతా ఉన్నామంటే అది అక్కడ స్టాప్ అయిపోయిందంటే మరి చీకటి అనే నింద, అవమానము, మరి అపకీర్తి కలిగి ఉన్నదో వెలుగైన దేవుడు మనకి నిత్యమైన వెలుగుగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. ఆయన ఆశ్రయంగా మనం చేసుకున్నప్పుడు, పగటి సంబంధాల మనము మరి యెహోవాను ఆశ్రయంగా చేసుకున్నప్పుడు ఆయనే మనకి నిత్యమైన వెలుగుగా ఉంటాడు. ఆయనే ఎబెనెజర్ అయ్యి నడిపించే దేవుడు అన్నాడు. ఆయనే యెహోవా ఈరేగా మనకి ఏ టైంకి ఏది కావాలో రైట్ టైంలో రైట్ థింగ్స్ ని ప్రొవైడ్ చేసి మనల్ని సాటిస్ఫై చేసే దేవుడే ఉన్నాడు. మరి మన బలహీనతలో యెహోవా రాఫాగా స్వస్థతనిచ్చే దేవుడే ఉన్నాడు. మరి కృంగిన వేళలో యెహోవా నిస్సిగా మనల్ని ఎత్తిపట్టే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా రోహిగా మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. మరి నిత్యమైన వెలుగుగా ఉన్న దేవుడు మన అన్ని వేళల చెయ్యి విడువక, మనల్ని మరిచిపోక, విడిచిపెట్టక మనల్ని అన్ని వేళలా నడిపిస్తున్న దేవుడై ఉన్నాడు. నిత్యమైన వెలుగుగా మనల్ని చేస్తున్న దేవుడై ఉన్నాడు. మనకి వెలుగై ఉన్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి కృపచూపును. కీర్తన 42:8 అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగున ఆజ్ఞాపించును. మన దేవుని స్తోత్రం. మరి ఆయన కృప శాశ్వతమైనది, జీవము కంటే ఉత్తమమైన కృప. మరి పర్వతములు తొలగిపోయినను మరి నా కృప నిన్ను విడిచిపోదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నది. మరి ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన కృప మన నుండి దూరపరచనని, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. మరి కృప అనేది గాడ్స్ గ్రేస్. మరి ఆ దేవుని కృప గురించి కూడా ప్రభు చిత్తమైతే మనం ధ్యానిద్దాం. కృప వలన మనకు అనేకమైనవి, కృప వలనే మరి రక్షించబడ్డామని కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నది.
మనకి దేవుని కృప ఉంటే చాలండి. నిజముగా దైవజనులు అనేక మంది ఆయన కృప ద్వారానే అనేకమైన ఘనమైన కార్యాలను పూనుకుంటా ఉన్నారు. ఆయన కృప తప్ప వేరొకటి లేదు. దేవునికి స్తోత్రం. ఆయన కృప వలనే మనం ఈ రోజు చూస్తా ఉన్నాము. రేపటి దినాన్ని చూసే కృప కూడా దేవుడు మనకు అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మరి 5th వన్ చూసినట్లయితే భయం ఉండదు. కీర్తన 91:5 పగటి వేళ ఎగురు బాణమునకైనను, ఇంకా దాని కింద చెప్తూ వస్తూ భయపడకుందువు అని లేఖనాలు సెలవిస్తున్నా. మరి పరిశుద్ధ గ్రంథంలో ఫియర్ నాట్, భయపడవద్దు అని మరి 365 సార్లు లిఖించబట్ట మనం చూస్తా ఉన్నాము. మరి భయం ఎప్పుడెప్పుడు కలుగుతుందండి మనకి? భయము ఒంటరిగా ఉన్నప్పుడు కలుగుతుంది. మరి రెండోదిగా చూస్తే తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు భయం కలుగుతూ ఉంటది. మరి మనం ఒంటరిగా ఎందుకుంటాం? ఇమ్మానుయేలు దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కదా, మనకి భయం ఎందుకు? మన రాకపోకలు ఆయన తోడుగా ఉన్నాడు కదా. మరి కీర్తన 121:8 అదే కదా, నీ రాకపోకలు యెహోవా నీకు తోడుగా ఉంటున్నాను. మరి మనం ఒంటరి ఏ మాత్రం కాదు. మనం ఎప్పుడైతే ఒంటరితనంగా ఫీల్ అవుతా ఉంటామో అప్పుడే ప్రభు సన్నిధిని నిజంగా అనుభవించగలుగుతాము, ఆయన సన్నిధిలో ఆనందించగలుగుతాము. ఎందుకంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడే అనేకమైనవి దైవికమైన కార్యాలను, దర్శనాలను, మరి ఆయన స్వరాన్ని వినగలుగుతాం, ఆయన ప్రత్యక్షతను చూడగలుగుతా ఉంటాం. ఆయన సన్నిధిలో నిజంగా ఎంజాయ్ చేయగలిగేది మనం ఒంటరిగా ఉన్నప్పుడేనండి. లేదు ఇంట్లో ఉన్నప్పుడు కానీ, సంఘంలో మరి కాంగ్రిగేషన్లో ఉన్నప్పుడు కానీ ఇటువంటి మంచి అనుభవాన్ని మనం చూడలేము. ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన నిజముగా ఆయన సాక్షాత్తు దిగి వస్తాడండి. ఆనాడు ఏదెను వనంలో ఆదాం గారు ఉన్నప్పుడు మరి ఎవ్రీ సాయం సంధ్య వేళ, సాయంకాల వేళ దేవుడు వచ్చి చక్కగా ముచ్చటించేవాడు. మరి మనం కూడా ఎప్పుడైతే ఒంటరిగా ఉంటా ఉన్నామో ఇమ్మానుయేలు దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మరి తప్పు పాపం చేసినప్పుడు భయం కలుగుతుంది. మరి వీటన్నిటి నుండి, ఆ పాప శాపాల నుండి దేవుడు విడుదలనిచ్చినప్పుడు భయం తొలగిపోతుంది. మరి ఆనాడు సౌలు గారికి పొరలు ఏ రీతిగా విడిపోయినాయో, మరి అంధకార సంబంధమైన లోకనాథుడు ఏదైతే గ్రుడ్డితనం కలుగజేస్తున్నాడో అవన్నీ భయం అనే పొరలు దేవుడు ఆ పొరల నుండి, ఆ భయానాల నుండి విడుదలనిచ్చునుగాక. ఆమేన్. అలాగే 6th వన్ చూసినట్లయితే కావలి కాయను, యెషయా 21:8 పగటి వేళ నేను నిత్యము కావలి బురుజు మీద నిలుచుచున్నాను. మరి బురుజు అంటే టవర్. మరి కావలి కాస్తా ఉన్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. మనం పగటి సంబంధం కాబట్టి ఆయన నిత్యముగా మనకి కావలి, కంచెగా, కాపుదలగా, ఆయన నీడగా, తోడుగా ఉండి మనల్ని నడిపిస్తా ఉన్నాడు. మనం ఎటువంటి పరిస్థితిలో కూడా ఈ ఒంటరి ప్రయాణం నేను చేయలేకపోతున్నాను, ఈ కుటుంబాన్ని నేను ఒక్కనే ఎదలేకపోతా ఉన్నాను, అలాగే ఈ పరిచయని ఒంటరి పోరాటం చేయలేకపోతా ఉన్నాను అని ఎవరైతే మరి బాధపడతా ఉన్నారో, నాకు సహాయకులు ఎవరు లేరు, నాకు మరి కాపుదలగా ఉండటానికి కానీ, నాకు సెక్యూర్డ్గా ఉండటానికి కానీ ఎవ్వరూ లేరని ఎవరైతే ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవుతా ఉన్నారో, మీరు చేస్తున్న ప్రయాణాలనేమి, ఆత్మీయ పోరాటాలలో కానీ, ఆత్మీయ ప్రయాణాలలో ఏమి, దేవుడు నిత్యముగా మరి బురుజు మీద, టవర్ మీద కావలి వారిని ఉంచినట్టు నీకు నిత్యముగా కావలి వారిని మరి కంచిగా, కాపుదలగా ఆయన ఇస్తా ఉన్నాడు. ఆయన తోడుగా, కాపుదలగా మరి ఇంతకాలం నడిపించిన దేవుడు ఎబెనెజరు ఇక ముందు కూడా నడిపించే దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి 7th వన్ చూసినట్లయితే నిబంధన, ఇర్మియా 33:20 అలాగే 33:25 యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రులు వాటి సమయములలో ఉండకపోవునట్లు నేను పగటికి చేసిన నిబంధనను, అలాగే మరి రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల అని చెప్తా ఉన్నారు. ఇక్కడ పగటికి చేసిన నిబంధన, మరి పగటి సంబంధమైన మనకి, వెలుగు సంబంధం మనకి, నీకు నాకు, మరి కుటుంబ పక్షంగా, పరిచర్యల పక్షంగా, బిడ్డల పక్షంగా ఏవేవైతే నిబంధన కోవరెంట్ దేవుడు చేసి ఉన్నాడు, వాగ్దానం చేసి ఉన్నాడు, వాటన్నిటిని ఎత్తిపట్టి నిత్యము
ప్రభు పాదాల చెంత మనం క్లెయిమ్ చేస్తూ ప్రార్థన చేసినప్పుడు నిత్యముగా వాటికి ఏ మాత్రము భంగము కలుగదు. వాటిని మనం స్వతంత్రించుకుంటాము. ఆశీర్వాదానికి వారసులగుటకే మనం పిలువబడినాం. ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొని బద్దులమై ఉన్నాము. ఏదైతే దేవుడు వాగ్దానం చేసినాడో, నిబంధన చేసినాడో వాటన్నిటిని మనం నిత్యముగా స్వాధీనం చేసుకోవాలి. మరి ఆనాడు కాలేబు గారు యెహోషువ దగ్గరకు వచ్చి మరి ఆ క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. మరి ఆనాడు మోషే పంపించినప్పుడు 12 మందిలో మన ఇద్దరం వెళ్ళాం కదా, మన ఇద్దరం మంచి సమాచారం తెచ్చినప్పుడు నాకు ఇది స్వార్థంగా ఇస్తానన్నారని ఆనాడు మోషే గారు ఇచ్చిన మాటని యెహోషువ గారి దగ్గర చెప్తా ఉన్నారు. మరి ఏనాడు దేవుడు నీకు, నీ బిడ్డలకి, పరిచర్కి, కుటుంబంకి సంబంధించి వాగ్దానం చేసినాడో వాటన్నిటిని దేవా ఆనాడు నువ్వు మాట ఇచ్చావు కదా ప్రభా, నాకు నా పక్షంగా ఈ కార్యం చేస్తానన్నావు కదా, నా బిడ్డల పక్షంగా చేస్తానన్నావు కదా, నా పరిచర్లు ఈ మాత్రం చేస్తానన్నావు, నా కుటుంబ పక్షంగా చేస్తానన్నావు అని క్లెయిమ్ చేసినప్పుడు నిత్యంగా ఆయన వాగ్దానాన్ని ఏ మాత్రం భంగపరిచే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. మరి ఆయన ఏ మాత్రం క్యాన్సిల్ చేసే దేవుడు కాదు. ఆయన ఏమైనా కర్సెస్ ఉంటే వాటిని మాత్రమే క్యాన్సిల్ చేస్తాడు, కానీ బ్లెస్సింగ్స్ ని మాత్రం బిగిన్ చేసే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాలను ఆయన చేయ మొదలుపెట్టును గాక. ఆమేన్. మరి అంత మాత్రమే కాదు, కానీ కొన్ని లేఖనాలు మనం ధ్యానించినప్పుడు పగలు పగటి అని ఈ లేఖనాలను మనం చూసినట్లయితే మరి కీర్తన 19:2 పగటికి పగలు బోధ చేయుచున్నది. కీర్తన 74:16 పగలు నీదే. మార్కు 15:25 ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటల ఆయను. యోహాను 1:39 పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. అలాగే మరి ఆదికాండం 1:14 దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు. అలాగే ఆదికాండము 1:16 పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని. అలాగే ఆదికాండము 1:18 పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు. కీర్తన 139:12 రాత్రి పగటి వల్లే నీకు వెలుగుగా ఉండును. ఇర్మియా 31:35 పగటి వెలుగునకై సూర్యుని. ఆమోసు 5:8 పగటిని రాత్రి చీకటి వల్లే మార్పు చేయువాడు. ఆమోసు 8:9 పగటి వేళను భూమికి చీకటిని కమ్ముచేయును. 1 దశలోనికి 5:5 మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు. మరి రాకడ సూచనగా ప్రకటన 8:12 పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లు. అలాగే ప్రకటన 21:25 అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు. దేవునికి స్తోత్రం. మరి ఈ లేఖనాన్ని చూస్తున్నప్పుడు ఏంటంటే పగటి సంబంధమైన మనకు ఏవి కూడా, ఏ డోర్స్ కూడా మన సంతోషాన్ని, సమాధానాన్ని, సమృద్ధిని ఏ మాత్రము కూడా అడ్డుకోవటానికి ఏ గడియలు కూడా వేయబడవు, ఏ ద్వారాలు కూడా మూయబడవు. మన క్షేమాభివృద్ధికి మరి అది ఆత్మీయత ఏమి, ఫిజికల్గా ఏమి, స్పిరిచువల్గా ఏమి, ఫినాన్షియల్గా ఏమి, సోషల్గా ఏమి, ప్రతి విషయంలో కూడా మనకి ఎదురే ఉండదు. మరి యెషయా గ్రంథంలో చూసినట్లయితే ఆయన నీకు ముందుగా వెళ్ళుచు మెట్టగానున్న దాన్ని మరి సరళం చేస్తున్నట్టు మరి ఆయన ముందుగా వెళ్తున్నాడు. కాబట్టి ఆయనకి ఏదైనా మూయగలదా? ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని, ఆయన సన్నిధిని అడ్డుకొనగలిగింది ఏమన్నా ఉందా? ఏదీ లేదు. ఆ రీతిగానే మరి పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే వారికి ముందుండి నడిపించిన దేవుడు. మరి ఆ మేఘస్తంభం వెనక వీరు నడుస్తూ ఉన్నారు, దాన్ని అనుసరిస్తూ నడుస్తున్నారు. అలాగే మనకి ముందు వెనుక ఆవరించి మనల్ని నడిపిస్తున్న దేవుడు మనకుంటే మనకి ఎదురేమున్నదండి? ఏది కూడా హర్డిల్ అయ్యి ఉండదు, అడ్డంకిగానే ఉండదు. ఏవి కూడా మరి ఆశీర్వాదపు మరి తలుపులను, అలాగే క్షేమాభివృద్ధికరమైన తలుపులను ఎవరు మూసివేయలేరు. మూసివేసినా అది తెరచి ఆశీర్వదించే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కానీ మరి మలాకీ 4:2 అయితే నా నామమును భయభక్తులు గల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యం కలుగజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. దేవునికి స్తోత్రం. మరి ప్రకటన 22:5 చూసినట్లయితే మరి యాక్చువల్లీ ఈ రెండు కూడా మలాకి 4వ అధ్యాయము, అలాగే ప్రకటన 22వ అధ్యాయము. ఇది మలాకి చూసినట్లయితే పాత నిబంధనకి ఫైనల్ బుక్ అయి ఉన్నది, చివరి పుస్తకమై ఉన్నది. అలాగే ప్రకటన గ్రంథము నూతన నిబంధనకి చివరి పుస్తకమై ఉన్నది. అలాగే 22 ప్రకటన
చూస్తే చివరి అధ్యాయమే ఉన్నది. అలాగే మలాకి 4వ అధ్యాయము చివరి అధ్యాయమై ఉన్నది. మరి చాలా వెలుగు గురించి ఇక్కడ మరి చివరిగా చెప్తూ మరి పాత నిబంధన ఏమి క్రొత్త నిబంధన ఏమి ముగించడం జరుగుతున్నది. ప్రకటన 22:5 చూస్తే రాత్రి ఇంక నెన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పగటి సంబంధమైన మనకి మనం ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. మరి వెలుగు అంటే చూసుకున్నాం కదా, మరి ప్రీవియస్ ఎపిసోడ్స్లో మనం ధ్యానించి ఉన్నాము. మరి అది రక్షణకి, శుభకార్యానికి, కృపకి, ఆశీర్వాదానికి, శాంతికి, సమాధానానికి, సమృద్ధికి సాదృశ్యమే ఉన్నది. మరి ఏ పరిస్థితుల్లో అయినా మనకి ఇటువంటి వెలుగులు కావాలి అని ఆశపడిన వేళ మన మనుషుల్ని ఎవరిని ఆశ్రయించాలని అవసరం లేదు. నిత్యమైన వెలుగైన నీతి సూర్యుడైన మన దేవుని మనం ఆశ్రయించినప్పుడు మరి ఆయన నిత్యముగా ఆయా సమయాలలో ఆయా వెలుగులని మన జీవితాల్లో కురిపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.